నిందలను భరించాల్సిందే. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఎన్నో శ్రమలున్నాయి, ఎన్నో బాధలున్నాయి. వీటన్నిటిలో కూడా మరి ఇతరులకు చల్లదనం ఇచ్చేటువంటి మనము, ఇతరులకు మంచితనాన్ని ఇచ్చేటువంటి మనము కొన్నిసార్లు మనము కూడా ఏం భరించాలి? నిందను భరించాలి. నిందను భరించడానికి మనం సిద్ధముగా ఉన్నామా? కాబట్టి మట్టి పాత్ర దేవుని చేతిలో వాడుకునే పాత్ర, అవయవాలను నిర్మించినటువంటి దేవుడు నడిపించే పాత్రకు కొన్ని సందర్భాల్లో నిందలు కూడా వస్తాయి. ఆ నిందల్లో తట్టుకోవాలి. దేంట్లో తట్టుకోవాలి? నిందల గుండా కూడా అది అలా శ్రమల్లో దొర్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకప్పుడు తన జీవితంలో చల్లదనాన్ని ఇచ్చేది, అనిశలవానికి ఊడించేటువంటి, ఆ తెప్పరిల్లు చేసేటువంటి తలదనమగలేటువంటి ఆ కుండ ఈరోజు ప్రభు అంటున్నాడు, ఓ కుండలో ఒక పెంకువైనటువంటి నీవు ఎందుకు రూపించిన వానితో వ్యాధులాడుతున్నావు? ఈరోజు ఎందుకు నువ్వు నిందకు, అవమానాలకు, మరి శ్రమలకు కారకుడవుతున్నావు? కాబట్టి దేవుడు నడిపించేటువంటి పాత్ర. యెహోవా నిత్యం మనను నడిపించి, ఎలా నడిపిస్తాడో తెలియదు. దేవుడు కొన్ని సందర్భాలు నడిపించడానికి ఇష్టపడుచున్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు నడిపించాలని ఇష్టపడుచున్నాడు? ప్రభు మరి ఈ కుండకు నేర్పించేదంటే, దేవుడు పొందినటువంటి నిందలు మనము కూడా ఈ కుండలాగా మనము అతిశయించకుండగా దేవుని చేతిలోనికి వచ్చి, ప్రభా నువ్వు వాడబడేటువంటి పాత్రగా ఒక పెంకుని, నేను కుండలో ఒక పెంకు లాంటి దానిని, కాబట్టి దేవా నీవు నన్ను బలపరిచి వాడుకో. అలాగున ఒక పెంకైన మనము దేవుని నిర్మించిన వానితో వాదించడానికి వీలు లేదు. ఎందుకు లేదు అంటే, తాలుకోవాలి, ఆనుకోవాలి, లేదా ఓర్చుకోవాలి, లేదా నిందను భరించాలి. కాబట్టి ఈ మట్టి పాత్ర ఏం భరించాలి? నిందను భరించాలి. కాబట్టి మానవ దేహంలో ఉన్నాము కాబట్టి కొన్నిసార్లు మనం నిందను భరించుటకు ఇష్టపడం. అయితే ప్రభు మనకు నేర్పించే పాఠం, దేని భరించడానికి ఇష్టపడాలంటే నిందను భరించాలి. ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. ఎబ్రీ 13:13. ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. ఎబ్రీ రాసిన పత్రిక చూడు ఏమని రాయింది అక్కడ? కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వేలపటికి ఆయన యొద్దకు వెళ్ళుదుము. చూడండి ఇక్కడ ఉంది, కాబట్టి ఆయన తన నిందను భరించు. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వేలపటికి ఆయన యొద్దకు వెళ్ళదాం. ప్రభు కూడా ఈ భూమిని అనేకమైన నిందలు భరించాడు. ఏమన్నారు వారు? మార్క్స్ వార్తల వాళ్ళు వచ్చి, వీడు వడ్లవాని కుమారుడు కాడా, వీని తండ్రి ఫలానువాడు కాదా, వీని తల్లి ఫలాని వ్యక్తి కాదా? అయినను దేవుడు వారి విషయాల్లో ఎక్కడ అనేకమైన నిందలు, అవమానాలు ఈ పాత్రకు వస్తుంటాయి. మట్టి పాత్రకు అనేక రకాలైన అవమానాల గుండా వెళ్ళాలి. కాబట్టి చాలామంది దీన్ని ఇష్టపడరు, కానీ దీనిలోని క్వాలిటీ చాలా మధురమైనది. లోకం మనల్ని ఇష్టపడకపోవచ్చు, క్రైస్తవుని లోకం ఇష్టపడకపోవచ్చు. కాబట్టి మట్టి పాత్రను ఎవరు ఇష్టపడరు. కారణం ఏంటంటే ఖరీదైనవే కావాలి, ఖరీదైన వాటిని చూస్తారు. అయితే ప్రభు మనను తృణీకరించబడినప్పటికైనా, మనము లోకంలో నిందలు భరించినప్పటికైనా ఈ మట్టి పాత్రను దేవుడు వాడుకోవడానికి యజమానుడు ఘనమైన పాత్రగా సిద్ధపరచాలని ఇష్టపడి. కాబట్టి గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలు ఉన్నాయి, కానీ మట్టి పాత్ర ఎందుకు కోరుకుంటున్నాడంటే, ఈ పాత్ర నిందలు భరించాలి, ఈ పాత్ర శ్రమలు భరించాలి, ఈ పాత్ర దేవుడు వాడుకోవడానికి ఇష్టపడిన పాత్ర. కాబట్టి ఆయన నిందను భరించుచు, ఆయన ఏం భరించాలంట? నిందను భరించుచు వచ్చెను. కాబట్టి ప్రభు మన కొరకే ఏం భరించాడంటే ఆయన నిందను భరిస్తూ వచ్చాడు. మనం ఆ నిందలు భరిస్తున్నామా? అలాంటి కష్టములు కూడా మనం వెళుతున్నామా? అలాంటి శ్రమల గుండా మనం వెళుతున్నామా? అలాంటి కష్టములు, అలాంటి శ్రమలు మనకు ఎంతో అవసరం. అలాంటివి మనం పొందినప్పుడే దేవుడు మన విషయంలో చూస్తున్నాడు. దేవుడు మన విషయంలో కూడా ఆయన నిందను చూడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నిందలోనికి మనం వెళ్ళాలి, ఆయన నిందల్లో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మన విషయంలో దేవుడు కార్యము చేస్తాడు. దేవుడు కార్యం, నిందలు భరించాల. ఒక వ్యక్తి తన జీవితంలో చేసేటువంటి కార్యాలన్నీ కూడా అవి ఎంతో ఘనముగా కనపడడానికి కొరకై మనం ఎన్నో సందర్భాల్లో నిందలు భరించాలా. ఏం భరించాలా? నిందను భరించాలి. నిందను భరించాలంటే మనము కొన్నిసార్లు విడిచిపెట్టుకోవాలా. ఏం విడిచిపెట్టుకోవాలా? కొన్నిసార్లు మనము దేవుని చేతిలోనికి రావడానికి కొన్ని విడిచిపెట్టుకోవాలి.
ఎవరైనా ఈ లోకంలో అన్ని విడిచిపెట్టుకుంటారు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ మనం చూడగలిగితే అన్నీ విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడతాను. ఆస్తి ఎవరైనా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడతారా? ఆస్తి కానీ భూమి కానీ విడిచిపెట్టాడు. ఒక ఆయన ఏం చేసిన, భూమి అంతా పనిచేశాడంట. ఏం చేశాడంట? భూమిని అంతా పనిచేశాడంట. చూడండి, దేవుడు ఎంత గొప్పగా దీవించినప్పుడు ఆయన ఏం చేశాడంట, ఆయన ఆస్తినంతా పనిచేసి ఆ ప్రజలు, ఒరే నువ్వు అక్కడికి వెళ్ళొద్దురా, ఎందుకు వెళ్తావురా, ఇంత ఆస్తి ఐశ్వర్యవంతం ఉన్నావు, ఈ కోటకంతా నువ్వే రాజు, నువ్వే పరిపాలించే నాయకుడు, నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోతే ఎట్లా, లేదు నాకు ఇక్కడ ఉండేదానికంటే ఆ లేబర్స్ మధ్యలో, ఆ పేదవారి మధ్యలో అక్కడ నివసించడం నాకు మేలు అన్నాడు. ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. క్రీస్తు విషయమైన నింద. కాబట్టి క్రీస్తులోనికి రావడానికి నిందను భరిస్తూ వచ్చాడంట ఆ మహానుభావుడు. చూడండి 11:20. మోషే పెద్దవాడైనప్పుడు చూడండి విశ్వాసమును బట్టి, చూడు ఐగుప్తు ధనము కంటే, ఆ ధనాన్ని ఏం చేశాడు ఈ మనుషుడు, ఆ పొలాలను ఏం చేశాడు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉండేటువంటి ఆ రాజుకు ఉండేటువంటి ఐశ్వర్యానికి అంతటికీ, ఆ దేశంలో ఉండేటువంటి ప్రతి పొలానికి ఆస్తిపరుడు ఈ మనుషుడు అంటున్నాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే, చూడండి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. కాబట్టి ఈ పాత్ర, ఈ కుండ దేన్ని భరించడానికి ఇష్టపడుతుంది? నిందను భరించడానికి ఇష్టపడుతుంది. మొదటిది శ్రమలు చూసాం, ఈరోజు నిందను. కాబట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఈరోజు ఎవరైనా మనలో ఒక మాట అంటే, ఎవరైనా మనల్ని ఏమనంటే వెంటనే దానికి జవాబు కౌంటర్ వేస్తాం. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, అది కాదు ఇది అంటాం, ఇది కాదు అది అంటాం. కానీ మరి మోషే ఎన్ని రకాలుగా నిందలు భరిస్తూ వచ్చాడు. ఈరోజు మనల్ని ఎవరైనా ఏమైనా అంటే, ఎవరైనా మనల్ని దుఃఖపరిస్తే, ఈ మట్టి పాత్ర విషయంలో దేవుడు కోరేదంటే ఎందుకు అతిశయిస్తున్నావు, ఎందుకు దేవుని తిరుగుబాటు చేస్తున్నావు? కొన్ని సందర్భాలు శ్రమలు భరించిన మనము నిందలు కూడా భరించాలి. ఈ నిందల గుండా వెళ్ళడం అనేది ప్రభు నేర్పించిన క్రమము, ప్రభు నేర్పించిన పాఠము. కాబట్టి దైవజనుడైన మోషే ఐగుప్తు దేశంలో తాను రాజుగా అనుభవిస్తున్నటువంటి క్రీస్తు అల్పకాలము, ఏమంట అల్పకాలము కాబట్టి మంచి భోగమును అనుభవించవలసిన, సుఖానుభవం సుఖముతో జీవించాల్సిన వాడు, ఐశ్వర్యతో మంచి పరుపు మీద పండుకోవాల్సిన వాడు, పూల మీద నిద్రపోవాల్సిన వాడు, మంచి పడక మీద ఒక నిజంగా చూడండి పూల పల్లకి మీద ఊరేగించబడాల్సినటువంటి రాజు యొక్క కుమారుడు, ఐగుప్తి అంతటికీ ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పాత్ర ఎందుకు తగ్గించుకోవడానికి ఇష్టపడిందంటే క్రీస్తు నిమిత్తమే నింద గొప్ప భాగ్యము. ఈరోజు మనం ఎంచుకుంటున్నామా? ఆయన శిలువను ఎత్తుకోగలుగుతున్నామా? ఆయన శిలువలో మనం అట్టుకోబడిన వారంగా ఉంటున్నామా? ఆయన మనం తయారు చేశాడు, ఒక పాత్రగా కుండగా తయారు చేశాడు. ఈ కుండ దేవుడు ఇష్టపడిన కుండ. ఒక పెంకువైన మనము ఎందుకు దేవునితో వాదించాలి? ఎందుకు మనము దేవునితో వాదించాలి? ఎందుకు దేవునికి మనం వ్యతిరేకంగా మాట్లాడాలి? కాబట్టి దేవునికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? కాబట్టి నిందను భరించడం అవసరము. ఈ నిందల్లో నుండి మనం వెళ్ళడం అనేది అవసరము. మోషే ఆ నిందను భరిస్తూ వచ్చాడు. లోకములు ఎంతోమంది ఉన్నారు, కానీ ఆ దైవజనుడు ఎంత అద్భుతమైనటువంటి సుఖానుభవం ఎరిగిన వాడే, ఎంతో చక్కగా వైభోగంతో జీవించిన జీవితానంతటి కూడా క్రీస్తు నిమిత్తమే సమస్తమును విడిచిపెడుతూ వచ్చాడు. కాబట్టి నేను కూడా ఈ లోకంలో నిందను భరిస్తున్నావు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఏమంటామా నింద అనుభవించుట. ఏమనుభవిస్తాడంటే ఆయన నిందను అనుభవించాలి. కాబట్టి మనం అనేక సార్లు దేవుని దగ్గరికి వస్తున్నాము, కానీ దేవుని మాట వింటున్నాము, కానీ మనము నిందను అనుభవించేవారముగా ఉంటున్నామా? ఆ నిందను మనం పొందాలి, ఆ నిందను పొందాలి. కాబట్టి నిజంగా చూడగలిగితే మరి నిందను పొందాలి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం. అల్పకాలము ఏ కాలం అంటే అది అల్పకాలము. కాబట్టి కాలాలు ఉన్నాయి. ఈ కాలాల్లో అల్పమైన కాలం అంట. తాను మంచి వైభోగంతో నింపబడిన కాలము, తన కాలము దీవించబడిన కాలము, తన కాలము సుఖానుభవంతో నింపబడిన కాలము. కానీ ఆయన కాలాన్ని ఏమంటున్నాడు? అల్పకాలం అంట. అంటే తనకి ఇంకో గురి ఉంది.
శాశ్వత కాలం ఉండేటువంటి రాజ్యం ఉంది, శాశ్వత కాలము దేవునితో నివసించే రాజ్యం ఉంది. ఆ రాజ్యములో వెళితే అక్కడ శాశ్వత కాలము నేను ఉండగలుగుతా. కాబట్టి ఈ అల్పకాలములో, ఈ కొద్ది కాలములో నేను నిందను భరించాలి, నేను శ్రమను భరించాలి. కాబట్టి మనము ఆ శ్రమను లేకపోతే ఆ నిందను భరించడానికి ఇష్టపడుచున్నామా? నిందను భరించే వారముగా మోషే తన ఆస్తిని అంతటిని పంచిపెట్టాడంటే, ఏం పంచిపెట్టాడంటమ్మా? తన ఆస్తిని అంతటిని విడిచిపెట్టేశాడు. ఏం చేసుకుంటారో చేసుకో, ఎవరు తీసుకుంటారో తీసుకోండి, అంతటి మహానుభావుడు. అయితే ఎక్కడికి వచ్చాడు? దేవుని ప్రజలతో నిందను భరించడానికి వచ్చాడంట. అరే మోషే అనేవాడు ఏమైపోయాడు? ఏమన్నారు? మోషే అనేవాడు ఏమైపోయాడో, ఇక వస్తాడో రాడో, కానివ్వండి. మోషే మీద సనుగుతూ వచ్చారు, మోషే మీద గునుతూ వచ్చాడు. మోషే ఒక్కడేనా? మేము లేమా ప్రవక్తలము? మేము కాదా వంశంలో పుట్టిన వాళ్ళము? మేము కాదా దీనికి సో అండ్ సో? నేను కాదా దీనికి పెద్దను కదా? మధ్యలో లేచినటువంటి వాళ్ళు అన్నారు, ఏమన్నారు? దాదానా విధాం వాళ్ళు అన్నారు, మేము కూడా యాజకులము కాదా? మేము కూడా దేవుని పిల్లలము కాదా? మాకు యాజకత్వం లేదా? మేము లేవీలము కాదా? ఏమన్నారు? మేము లేవీలం కాదా? మంచిదే, నువ్వు లేవీయడమైనంత మాత్రాన దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా, దేవుడు నియమించినటువంటి నియమం ప్రకారంగా అహరోను వంశస్థులకు మాత్రమే అది తగును. కానీ దేవుని ప్రజల కొరకై ఎన్నో నిందలు పొందుతూ వచ్చాడు. అలాగున ప్రజల మధ్యలో ఆ దాసుడు ఓర్చుకున్నాడు, శ్రమను భరించాడు, నిందను భరించాడు. ఈరోజు నేను కూడా ఆ నిందల గుండా మనం వెళ్ళాలి. నిందను భరిస్తున్నామా? కాబట్టి నిందను భరించే వారముగా మనం ఉండాలి. ప్రభు మనం తీసుకొని రావడానికి ఇష్టపడుచున్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుని యొక్క సన్నిధిలో మనము ఎన్నో పరిస్థితుల గుండా వెళుతున్నాము, కానీ నిందను భరించలేని వారంగా ఉంటున్నాం. నిందలు భరించాలా, అవమానాలు భరించాలా, సిలువను ఎత్తుకోవాలా, ఆ సిలువను ఎత్తుకొని వెంబడించే వారంగా ఉండాలి. కాబట్టి మట్టి పాత్ర ఎందుకు అతిశయపడుతున్నావు? సృష్టించిన వానితో ఎందుకు నీవెదురు మాట్లాడుతున్నావు? కుమ్మరి వాని చేతిలో మట్టి పాత్ర ఉన్నది. ఆ మట్టి పాత్ర దేవుని ఏమాత్రం కూడా విమర్శించకూడదు. దేవుని కొరకే నిందను భరించాలా. ఈ లోకంలో ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, కానీ వారి మధ్యలో మనం నిందలు భరిస్తూ రావాలి. నిందను భరించుట కొరకై, ఆ నిందల్లోనికి మనం వెళ్ళుట కొరకై ప్రభు మనల్ని ఎన్నో రకాలుగా పరిస్థితులు మనం తీసుకొని వచ్చాడు. కానీ ప్రభు యొక్క ఏర్పాటులోనికి మనం రావాలి. అలా వచ్చినప్పుడే దేవుడు మనను జ్ఞాపకము చేసుకుంటాడు. ప్రభు మనల్ని నడిపించేవాడుగా, ప్రభు మనల్ని ఆదరించేవాడుగా, ప్రభు మన విషయంలో గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటాడు. ప్రభు మన విషయంలో ఆ నిందను భరించాలి. ఏం భరించాలంట? నిందను భరించాలి. కాబట్టి మొట్టమొదటి యేసు ప్రభువారు శివరం వేలపడ నీ కొరకు నా కొరకు ఏం భరించాడంట? నిందను భరించాడు. మోషే ఏం భరించాడంట? నిందను భరించాడు. కాబట్టి పాప భోగం అనుభవించుకుంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని ఎంచుకొని నువ్వు. కాబట్టి నిజంగా చూడగలిగితే ఆయన అంటున్నాడు ఇక్కడ, నిజంగా చూడ ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. నిందను గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. అనేకులు ఆయన తునీకరించారు, అనేకులు ఆయన వేహలను చేశారు. కానీ దైవజనుడైనటువంటి మోషే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకే నిందను భరిస్తూ వచ్చాడు. ఈరోజు మనము ఎవరైనా ఒక మాట అంటే, ఎవరైనా మనం తృణీకరిస్తే మనం భరించలేనిపోయినటువంటి బాధతో బాధపడతాం. కాబట్టి ఈ కుండను, మట్టి కుండను దేవుడు ఎందుకు నువ్వు అతిశయించొద్దు, మట్టి కుండ నువ్వు గర్వించొద్దు, మట్టి కుండ నువ్వు శ్రమలో ఉన్నా అనుకోవద్దు, నిందలు కూడా భరించాలి. ఏం భరించాలి? నిందలు కూడా భరించాలి. ఈ నిందల్లో నుంచి మనం వెళ్ళేటప్పుడు దేవుడు మనం చూస్తున్నాడు, ఆ నిందలు మనం భరించాలా. కాబట్టి ఈ నిందలు మనం భరిస్తున్నామా? ఈ నిందల గుండా మనం వెళుతున్నామా? అలా వెళ్ళినప్పుడే దేవుడు మన విషయంలో కూడా గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటాడు. దేవుడు మన విషయంలో కూడా ఆ నిందను మనం భరించినప్పుడే దేవుడు మనను జ్ఞాపకము చేసుకుంటాడు. ప్రభు మన దగ్గరికి వస్తున్నాడంటే, ప్రభు మన విషయంలో ఇంతగా కార్యం చేస్తున్నాడంటే అది ఆయన చేసినటువంటి గొప్ప కార్యము. కాబట్టి అందుకోసం మనం ఏం భరించాలి? నిందను భరించాలి. ఈ నిందను మనం భరించినప్పుడు దేవుడు మనలో అనేకమైనటువంటి ఏర్పాట్లోనికి ప్రభు మనం తీసుకొస్తాం. మనం ప్రభు సన్నిధిలో నిలిచి ఉండేటువంటి మనము ఏం భరించాలంటే నిందలు భరించాలి. అలా భరించినప్పుడే దేవుడు మనం చూస్తారు. చూడండి, మూడోది చూడండి, నెహెమ్యా గ్రంథము
నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చూడండి. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం చూడండి. నెహెమ్యా గ్రంథం అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే నిందను భరించుచూ వచ్చేది. నెహెమ్యా గ్రంథం చూడండి. నా ప్రజలు నిందన చూడండి 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారట. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఏం పొందుతున్నట్టు వాళ్ళు ప్రజలు? బహుగా శ్రమను, వారు నిందను భరించుచున్నారు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చేటువంటి మనము, దేవుని దగ్గరికి వచ్చేటువంటి మనము ఈ నిందలు మనం భరిస్తున్నామా? ఈ నిందల గుండా మనం వెళుతున్నామా? ఈ నింద మనకు ఎంతో అవసరం. కాబట్టి మనం నిందను భరించాలి. చూడండి, ఆ ప్రజలందరూ కూడా యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా అగ్ని చేత కాల్చబడ్డాయి. యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా వారు కాల్చివేశారు. యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా వారు అంటించి వేశారు. అక్కడ చూడగలిగితే నెహెమ్యా వారి కొరకు ఎంతగానో ప్రలాపిస్తున్నాడు. చూడండి, ఈ మాట విన్నప్పుడు నెహెమ్యా కూర్చొని వారు చెరపట్టబడిన శేషమును ఆ దేశం బహుగా శ్రమను నిందను పొందుచున్నారని, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి నాతో చెప్పిరి. కాబట్టి నిందను భరిస్తూ వచ్చాడు. వారి యొక్క నిందను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అయ్యో, నా ప్రజలు ఏం భరిస్తున్నట్టు? యెరూషలేములో నిందలు భరిస్తున్నారు. ఉన్న పాటను వచ్చి ఆ పట్టణం మీదకి వచ్చి మొత్తం అంటించి పడేశారు, మొత్తం కాల్చివేశారు, గుమ్మాలన్నీ కూడా కాలిపోయాయి. ఇప్పుడు నెహెమ్యా ఆ ప్రజల వైపు చూసిన వాళ్ళు శ్రమల్లో ఉన్నారు. తర్వాత వారు ఎలాగున్నారు? నిందల్లో ఉన్నారు. ఈరోజు ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఆ దైవజనుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నెహెమ్యా ఆ దైవజనుడు వారి వైపు చూస్తూ వచ్చాడు. అయ్యో, నా ప్రజలు ఇంతగా నిందలు అనుభవిస్తున్నారా? నా ప్రజలు ఇంతగా శ్రమలు పొందుతున్నారా? నా ప్రజలు ఇంతగా బాధ అనుభవిస్తున్నారా? కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితంలో నిందను భరించే వారముగా నిందల్లోనికి మనం వెళ్ళాలి. నిందల్లో మనం ఉన్నప్పుడు దేవుడు నిజంగా చూడగలిగితే, మరి నిజంగా చెడ్డగా మన విషయంలో అనేక రకాల పరిస్థితులు మనం ఉన్నప్పటికైనా దేవుడు ఆ నిందను భరించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. నెహెమ్యా గ్రంథంలో ఆ నిందంతటిని కూడా ప్రజల యొక్క నిందను ఆయన చూస్తూ వచ్చారు. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుడు మన విషయంలో కూడా ఆయన మన మీద మోపినటువంటి ఆ నిందను మనం చూస్తున్నాం. దేవుడు మన విషయంలో కూడా ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు మన విషయంలో కూడా ఎంతగానో చూస్తున్నాడు. ప్రభు మన విషయంలో ఎంతగానో కనికరం చూపిస్తున్నాడు. అందుకోసం నిజంగా చూడగలిగితే దేవుడు మన విషయంలో కూడా ఆ నిందను భరించే వారముగా ఉండాలి. కాబట్టి నిజంగా చూడగలిగితే ఆ నింద విషయంలో మనము దేవునితో సంతోషించే వారముగా, కాబట్టి దేవుడు ప్రభు మన విషయంలో కూడా ఆయన నిందలు భరిస్తూ వచ్చాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే ఇంతగా మరి దేవుడు కోరుకున్నాడు. వారి విషయంలో ఒక ప్రణాళిక కలిగిన వాడుగా నెహెమ్యా అక్కడున్న ప్రజలందరూ చూస్తూ వచ్చాడు. వారు నిందను చూస్తూ వచ్చాడు. వారు నింద విషయంలో ఎంతగానో బాధపడుతూ వచ్చాడు. 17 వచనం, 2:17 చూడండి. 2వ అధ్యాయం 17 వచనం చూడండి. అయితే వారితో ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయిను, దాని గుమ్మంలో ఎట్లు అగ్ని చేత కాల్చబడెనో మీరు చూచున్నారు. మనకి ఇక మీదట చూడండి ఏమి రాకుండగా, నింద రాకుండగా. కాబట్టి దైవజనుడు ఒక బాధ, దైవజనుడు విద్వేషం ఏదంటే, మనము ప్రభు చేతిలో ఉన్నాం, మనం మట్టి పాత్రగా ఉన్నాం. ఈ మట్టి పాత్ర నిందలు భరించాలి. కొన్ని సందర్భాల్లో నింద రాకుండగా తప్పించుకోవడానికి కూడా మనం ఏం చేయాలా? ప్రయత్నం చేయాలా. కొంతమంది నిందలు వేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది మనం వేయకపోయినా వాళ్ళే మన మీద నిందలు వేస్తారు. అది ఇలాగుంది, ఈ క్రమం బాగలేదు, ఆ క్రమం బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అంటుంటారు. ఇది సాధారణమైన విషయమే. అయితే ప్రభు అంటున్నాడు, నిందలు భరించాలా. ఏం భరించాలా? నిందలు భరించాలా. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, అనేవాళ్ళు అంటుంటారు. అయితే ఆ స్థానము
ఈ స్థానంలో మనం ఉండి, ఆ పరిస్థితిలో మనం ఉండి, ఒకవేళ మనం చూడగలిగితే ఎన్నో సంఘాల్లో జరిగేటువంటి పోరాటమే ఇది. జరిగేటువంటి పోరాటం అనేకమైన నిందలు వేస్తారు. వాళ్ళు ఇలాగున్నారు, ఆ యొక్క ఇలాగుంది, ఆయనడు ఇలాగున్నాడు. కాబట్టి వారి మీద నిందలు వేస్తున్నారు. కాబట్టి నింద మన మీ నుంచి దేవుని నిజంగా చూడగలిగితే ఆ నిందల విషయంలో మనము దేవునితో మనం మొరపెట్టినప్పుడు ప్రభు మన విషయంలో ఆ నిందను తొలగించేవాడుగా, ఆ నింద విషయంలో దేవుడు మనతో మాట్లాడేవాడుగా, దేవుడు మన విషయంలో గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఆ నిందను మనకు తొలగించేవాడుగా ఉంటున్నాడు. కీర్తన గ్రంథం 44:13 44:13 కీర్తన 44:13 చూడండి. 3 చూడండి, 4. మా పొరుగు వారి దృష్టికి దేవుడు ఏం చేసినట్ట? మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు. కొన్ని సందర్భాల్లో దేవుడు పొరుగు వారితో కూడా ఏం చేస్తాడంటే మనను చూడు, మా పొరుగు వారి దృష్టికి నువ్వు మమ్మను నిందాస్పదముగా చేసినావు. కొన్నిసార్లు మనల్ని ఈ కుండ నింద భరించాలని కొంతమంది కొన్నిసార్లు ఎంత వాక్యం చెప్పినా ఆయనకు వాక్యం చెప్పనికి రాదంటారు. కొన్నిసార్లు ఎన్ని రకాలుగా వాక్యం చెప్పినా ఏమంటారు? ఆయనకు వాక్యం చెప్పిన. ఆయనకు పాటలు పాడడానికి వచ్చినా కూడా పాటలు పాడినా కూడా ఏమంటారు? పాటలు పాడి. ఆయన ప్రార్థన చేస్తుంటే కూడా ప్రార్థన రాదంటారు కదా. ఇట్లా రకరకాలుగా దేవుని ఇంట్లో ఎంతో కష్టపడి వంటలు చేస్తుంటే ఏమంటారు? ఏం చేసినాడు సాంబారు, ఏం చేసినాడు మటను, ఏం చేసినాడు చికెన్. ఎంత చక్కగా మైక్ పెడితే కూడా ఏమంటారు? ఏమైందరు నిద్రపోతున్నావు? ఎంత చక్కగా మైక్ పెడితే కూడా ఏమంటారు? ఏం మైక్ పెట్టాడా, సౌండ్ సరిగా లేదు, ఏం సౌండ్ లేదు కదా. మనిషి యొక్క నైజం. ఎంత చక్కగా డ్రైవింగ్ చేసినా కూడా ఏం డ్రైవింగ్ చేస్తారా? ముడ్లల్లో ఇరిగిపోతున్నాయి. రోడ్లు ఏమన్నా పూల మీద పెట్టినారా ఏమన్నా? కాబట్టి మానవుని జీవితంలో నింద నింద నింద. అందుకు ప్రభు ఏం చేసినట్ట? ఈ కుండను ఏం చేసినట్టు చదవమాట. మా పొరుగువారి దృష్టికి నిందాస్పదముగా చేసి ఉన్న ప్రభు, మా పొరుగువారి దృష్టికి నిందాస్పదముగా. కాబట్టి నిజంగా చూడగలిగితే నిందలో వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యం. మన పొరుగువారి దృష్టిలో అనేకసార్లు మనం నిందాస్పదంగా దేవుడు చేస్తాడు. అలా మనము నిందాస్పదంగా ఉండాలనేది దేవుని కవిత. నిందారహితుడుగా ఉండాలి, దేవుని సన్నిధిలో నడవాలి. నిందలేని వాడవుగా ఉండాలంటే మన వల్ల కాదు. కాబట్టి నిజంగా చూడగలిగితే అది కొంతమందికి మాత్రమే అది చెందుతుంది, అందరికీ కాదు. దేవుని దృష్టిలో కొంతమందికి మాత్రమే ఆ క్రెడిట్ అనేది వస్తుంది. ఆ క్రెడిట్ వారు ఎంత అనుభవించిన వారో, ఎంత భక్సింగ్ గారు దైవజనుడు ఎన్ని రకాలుగా కాన్వకేషన్ టైంలో కొన్ని వేల మందికి మంచి ఆహారం పెడితే కూడా వాళ్ళు ఏమంటున్నారంట, ఏమి ఆహారం ఇలాగుంది అలాగుంది, ఎన్నో సనుగులు గునుగులు, ఇంత డబ్బు ఎందుకు బ్రదర్, ఇంత ఎందుకు బ్రదర్, ఏదో అంత మామూలు పెడితే బాగుంటుంది కదా అనేవాడంట. భక్సింగ్ గారు ఒప్పుకునేవాడే కాదంట. ప్రజలు ఎంత అన్నా ప్రజలకు శ్రేష్టమైనదిగా పెట్టాలి, ప్రజలకు మంచి భోజనం పెట్టాలి. అందుకొరకు ఎన్నోసార్లు తన ప్రజలు తన పక్కన ఉన్నవారే తనను నిందించినప్పటికైనా దేవుడు ఆ దాసుని బలపిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనను ఏం చేస్తాడు? నిందాస్పదముగా చేస్తాడు, నిందలకు అప్పగిస్తాడు దేవుడు. అనేకులు అంటారు, అన్నంత మాత్రాల మనం ఆగిపోకూడదు, అన్నంత మాత్రాల సంశయపడకూడదు, అన్నంత మాత్రాల ముఖం ముడుచుకోకూడదు. ఏం ముడుచుకోకూడదు? ముఖం ముడుచుకోకూడదు. కాబట్టి ఏం చేయాలా? చెయ్యి ముడుచుకోకూడదు. కొన్నిసార్లు ఎవరైనా ఏమనంటే చెయ్యి ముడుచుకుంటారు, ముఖం ముడుచుకుంటారు. దానివల్ల ఎవరికి బాధ? ఎవరికి బాధ? నీ శరీరానికే బాధ, నీ ఆత్మకే బాధ. అవతల వాడు హ్యాపీగా ఉంటాడు. ఎందుకు? నింద ఏమొస్తుంది ఈ కుండకు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? పొరుగువాడు. ఏం చేస్తున్నాడు నిన్ను? ఎవరు పొరుగువాడెవరు? పొరుగువారెవడు? వాడే పొరుగువారెవడు? నీ సహోదరుడే. పొరుగువారెవరు? సహోదరుడే. ఇర్మియా గ్రంథం ఎవడు వాడు? కొండెగొట్టువాడంట. చూడు 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం నీ పొరుగువాడు ఎవరంట చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయమా చదవనా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం.
నిజముగా ప్రతి సహోదరును కాబట్టి చూడండి ఎవరి పొరుగువాడు, ఎవరి నిందను మోపేవాడు, నా ముందరేమో ప్రేసలాడన్నా, మంచిదన్నా, బాగున్నామన్నా, అవతలికి పోగానే ఆయన ఏంది వేస్ట్, ఆయననే బాగున్నాడు, ఈయననే బాగున్నాడు. కాబట్టి ఎవరి పొరుగువాడు, ఎందుకు నిందలు మోపుతున్నారు, ఏ ఆధారం తీసుకొని వస్తున్నారు? దేనికైనా సమయము కలదు. ఈ పాత్ర నిందలు భరించాలి. ఈ కుండ ఏం భరించాలా? నా మటుకు నీ నిందను భరించాలా. మనం ఎంతో ప్రేమించినా ఆ పాత్ర వెనక్కే వెళ్ళిపోతుంది. కారణము, ఎవరి సహోదరుడు నమ్మదగిన వాడు కాదు. కడుపు నిండగా బిర్యానీ పెడతాడు, కక్కేంతవరకు విడిచిపెట్టాడు. ఏం చేస్తాడు? కడుపు నిండగా బిర్యానీ పెడతారు, బ్రదర్ చాలా మంచి వాళ్ళు బ్రదర్, మటను, బిర్యానీ, చికెన్ అన్నీ పెడతాడు. ఒకరోజు ఏం చేస్తాడు? అన్నీ కక్కిస్తాడు. ఏం కక్కుతాడు? అన్నీ కక్కిస్తాడు. నాతో బిర్యానీ తిన్నావు కదా, నాతో డబ్బులు తీసుకున్నావు కదా, నాతో ఇది చేసినావు కదా, ఎందుకు? కాబట్టి ఏ సహోదరుడు కూడా ఈ పాత్ర, మట్టి పాత్రను దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అతిశయిస్తాం. ఆ అక్క మంచిది, ఆ అక్క ఇంటికి వెళితే బ్రహ్మాండం చూసుకుంటారు, ఆ ఇంటికి వెళ్తే బ్రహ్మాండం, ఇంటికి ఒకరోజు అందరూ ఏం చేస్తారు? కక్కిస్తారంతా. ఇప్పుడు ఆ నిందకు తట్టుకోలేక ఏం చేయాలా? పారిపోవాలి. ఈ నుంచి ఏం చేయాలా? పారిపోవాలి. అది కాదు ప్రభు చెప్పేది. నిందలలో నిలబడాలా. నిందలలో ఒక మాటకు మనము జవాబిచ్చేవారముగా, ప్రభువు సూటిగా ఈ పాత్రకు అనేకమైన శ్రమలున్నాయి, అనేకమైన నిందలున్నాయి. ఈ నిందలకు నిలబడగలిగినటువంటి పాత్ర ఎలీషాకి దేవుడు తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే, అనేవాడు అంటాడు, పక్కనే నిలబడింటాడు, పక్కనే కూర్చుంటాడు, అవతల అంటించింటాడు, అంతే. ఏం మాకి చెప్తే ఏం పాట పాడతాడు, ఏం చేస్తాడు కదా. ఇవన్నీ మానవ రీతిలో వచ్చేటువంటి నిందలు. కాబట్టి ఏ సహోదరుడు కూడా మనకు ఎలాంటి వాడంటున్నా సరైనటువంటి వాడు కాదు. కాబట్టి మనము ఈ విషయాల్లో కూడా ప్రభువుకు మనము నమ్మకమైన వారముగా, దేవునికి మనము యథార్థమైన వారముగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుడు కోరుతున్నటువంటి ఏర్పాటు. తర్వాత కీర్తన గ్రంథము 79:4, కీర్తన 79:4, కీర్తన 79:4, కీర్తన 79:4. మా పొరుగు వారికి, చూడండి, మా పొరుగు వారికి మేము అసూయులమైతిమి, మా చుట్టూనున్నవారు ఎగతాళి చేసిరి. చూడండి, మా పొరుగు వారు ఏం చేసినారు? వాళ్ళని ఎగతాళి చేసేవారు. కొన్నిసార్లు మన పొరుగువారే కానీ నిజంగా చూడగలిగితే పొరుగువారే. ఒక మాట, సామెతలో ఒక మాట ఉంటుంది, ఏముంటుంది? దూరములో ఉన్నవానికంటే పొరుగువాడే. ఒక మాట, సామెతల గ్రంథం చూడండి, అక్కడ ఏమంటాడంటే, సామెతల గ్రంథం పొరుగువాడు 24:22 చూడండి, ఏమంటాడంటే 10వ వచనం, 27:10, సామెతలు 27:10. నీ స్నేహితునైనను నీకు ఆపద కలిగిన దినమందు వాసి. ఏం రాస్తున్నాడట? దగ్గరున్నవాడే నీకు వాసి అంట. నీ పొరుగువాడే కొన్ని సందర్భాల్లో తృణీకరించబడిన వాడే, నిందలు భరించిన వాడు ఇప్పుడు ఏమవుతున్నాడు? మనకు సపోర్టర్స్గా నిలబడుతున్నారు. ఈరోజు సంఘాలు నిలబడడానికి, ఈరోజు మనుషులు నిలబడడానికి ఏ పొరుగువాడు తృణీకరించాడో ఆ పొరుగువాడే ఏమవుతాడంటే మనకు వాసిగా అవుతాడు. అమ్మ, అక్క, చెల్లి, అన్న వీళ్ళందరూ దూరం అయిపోతారు, కానీ పొరుగువాడే ఈరోజు ఏమవుతాడు? మనకు వాసిగా నిలబడతాడు. ఈ తృణీకరించిన వాడే, ఎగతాళి చేసిన వాడే, హేళన చేసిన వాడే, బాగులేదని చెప్పిన వాడే ఈరోజు ఏమవుతాడు? వాసిగా చేస్తాడు. అంటే దేవుడు వాగ్దానములు ఇచ్చినాడు. నిందలు భరించాలా. నిందలలోని ఏ పొరుగువాని చేత నువ్వు నిందీకరించబడ్డావో అదే పొరుగువాడు నీకేమవుతాడు? వాసిగా అవుతాడు. నీకు ద్వారాన్ని తరిచేవాడుగా అవుతాడు, నీకు ఆదరించేవాడుగా అవుతాడు. ఈ సంఘములో మనకు శత్రువు ఎవరంటే సాతానుడు, కానీ పొరుగువాడు కాదు.
నీ సహోదరుడు కాదు. కాబట్టి చాలామంది అంటారు సహోదరుడే, కానీ శత్రువు అయినంత మాత్రాన శత్రువుగా ఉన్నాడు. ఒకరోజు ఏమవుతాడు? అతడు నీకు వాసిగా మారతాడు. అయ్యో, నా బ్రదర్ ఇలాంటి వాడు, నా సహోదరి ఇలాంటిది, మా అక్క ఇలాంటిది. కాబట్టి అనేకులు అనేక రకాలుగా చెప్పుకునేవారుగా ఉంటారు. కాబట్టి నిజంగా చూడగలిగితే నిందలు భరించాల్సినటువంటి పాత్ర ఇది. ఏ పాత్రక? నిందలు భరించాలి. దీని కొరకు మనం ఎంత దూరమైనా ఎక్కడికైనా దేవుడు తీసుకొని వెళతాడు. కాబట్టి ఈ మట్టి పాత్ర, ఏ పాత్ర ఇది? మట్టి పాత్ర. శ్రమలు పొందాలి. రెండవది ఏం పొందాలంట? నిందలు కూడా పొందాలి. పోయిన వారం ఏం చూసినాము? శ్రమలు చూసాం. ఎందుకు శ్రమలు వస్తాయి, ఎందుకు అని చూస్తవచ్చు. ఈ వారము నిందను కూడా భరించాలి. అన్నదమ్ముల మధ్యలో, సంఘం మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, అనేకుల సంఘాల్లో కూడా మనకు ఎన్నో నిందలు మనం భరిస్తున్నాం. ఆయనను ఏ పొరుగువాడైతే మనకు శత్రువు అయ్యాడో ఆ పొరుగువాడే మనకు సహోదరుడే, వాసిగా మార్చబడుతున్నాడు. ఈరోజు మనమందరం కూడా ఒక వాసియుగా చేయడానికి కొరకే దేవుడు అనేక నిందల్లో నుంచి దేవుడు మనం నడిపిస్తున్నాడు, దేవుడు కొనసాగిస్తున్నాడు. కాబట్టి ప్రభు నడిపించిన కొలది మనం నడవాలి, దేవునిట్లో ఉండాలి. ఇదెంతో మనకు శ్రేష్టమైనది. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 9వ వచనం. 24:9. ఇర్మియా గ్రంథం 24:9. ఇర్మియా గ్రంథం 24:9. 24:9. ఇర్మియా గ్రంథం 24:9. వాడు ఇటు అటు చెదరగొట్టుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను తోలిపోయే స్థలములన్నిటిలోనూ వారి భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, హాస్యముగాను ఉండజేసేదను. చూడండి, దేవుడు అటు ఇటు వారిని తోలివేసి, దేవుడు అంటున్నాడు ఇక్కడ, నిందాస్పదముగాను, సామెతగాను, అసహ్యముగాను, మరి శాశ్వాస్పదముగాను ఉండులు చేసేదను. కాబట్టి దేవుడే చేసేవాడుగా, దేవుడు మనకు నిందలలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో నిందలున్నాయి. ఈ నిందలన్నింటిలో కూడా మనము దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి ఈరోజు బైబిల్ స్టడీలో నేను కూడా మరి ఎందుకు మనం నిందలు కూడా భరించాలి. ఏ కుండ ఇది? దేవుడు మట్టి కుండ. ఏ కుండ అంటామా? మట్టి కుండ. యెషయా గ్రంథం 45:9 వచనం ప్రకారంగా ఏ కుండ ఇది? మట్టి కుండ. ఈ మట్టి కుండ దేవుని సృష్టించిన వాణ్ణి ఎందుకు ఎదురు మాట్లాడాలా? శ్రమలు వచ్చినావని, నిందలు వచ్చినావని, అవమానం ఏమోరి వైపు చూడదు, ప్రభు వైపు చూడు. ఏ నిందించిన సహోదరుడు, ఏ సేవకుడైతే నిందించాడో అదే సేవకుడు, అదే ప్రజలు ఏమవుతారంట? నీకు వాసిగా చేయబడతారు. మర్చిపోదు. దేవుడు వారిని ఏం చేస్తారంటమ్మా? వాసిగా, వారి కొరకు ప్రార్థించేవారిగా, వారి కొరకు దీవెనలో తీసుకొని వచ్చేవారిగా ఈరోజు సంఘములో ఈ మట్టి పాత్ర దేవుడు ఇష్టపడుచున్నాడు. నువ్వు శ్రమల్లో గుండా వెళ్ళి ఇతరులకు సంతోషమునిచ్చే పాత్ర, ఇతరులను తృప్తిపరిచే పాత్ర, దేవుని కొరకు నిందలో గుండా వెళ్ళాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. దేవుడు మనకిచ్చిన దాన్ని మనం భరించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు ఏమంటారు చూడమ్మా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనమా? 11 చూడండి. నా నిమిత్తం జనులు నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా ధన్యులు. మెస్సేకి చాలా తెలివైనవాడు కదా, వాక్యం రాదనుకుంటాం కదా, ఆ నుంచే రిఫరెన్స్ అందిస్తున్నాడు. చూడు ఎంత జ్ఞానం ఉంది మా అన్నకు కదా, చక్కగా చెప్పినాడు రిఫరెన్స్ కదా. దేవుడు జ్ఞానం ఎంత గొప్ప చూడండి. కాబట్టి దేవుడు నిజంగా మన మీద నిందించి చెడ్డ మాటలు పలికినప్పుడు లోకం మనల్ని నిందిస్తుంది. అయినను ప్రభు కోసం నిందను భరించాలా? ఎప్పుడైతే మనం నిందల్లో వెళుతున్నప్పుడు, అవమానాల్లో వెళుతున్నప్పుడు, ఈ పాత్రకు దేవుడు ఘనత తీసుకురావడానికి కొరకే మట్టి పాత్ర, అవయవాలను నిర్మించిన పాత్ర. వేరే వైపు చూడొద్దు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు, ప్రభు వైపే చూద్దాం. కాబట్టి చాలామంది వర్షం పడుతుంది ఆగిపోయిన ఆన్లైన్లో వింటున్నట్టు మనము నిందలు భరించాల్సిందే. నిందలలో నుండి మనం వెళ్ళటం వలన బహుమానాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు ఎవరినైతే మనం నిందిస్తున్నామో ఆ నిందించే వ్యక్తి ఒకరోజు నీకు వాసిగా చేయబడతాడు. గుర్తుంచుకో, వాసిగా చేయబడతాడు. ఎక్కడో దూరంలో ఉన్నవాడికంటే నీ దగ్గర ఉన్నవాడే ఏమవుతాడు? నీకు వాసిగా చేయబడతాడు. ఈరోజు మనం తిట్టేవాడే రేపు మనల్ని ప్రేమించేవాడు అవుతాడు.
ఈరోజు మనం బాధపరిచేవాడే రేపు మనకు స్నేహితుడు అవుతాడు. దేవుడు ఈ నిందల గుండా మనం తీసుకొని వెళ్ళడానికి ఈ మట్టి పాత్రను దేవుడు ఇష్టపడ్డాడు. మట్టి పాత్ర అతిశయిస్తున్నావా? యెహోవాని నిత్యము నిన్ను నడిపి. దేవుడు ఈ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానము, ఆ వాగ్దానం మీద మనము పట్టుకొని వెళుతున్నాము. నేను కూడా అనుకున్న ప్రభా ఏం చెప్పాలా, బైబిల్ స్టడీకి ఏం చెప్పాలి, దేవుడే నడిపిస్తాడంతే. యెహోవా నిత్యము ఆయన నిందలలో నుంచి కూడా మనను నడిపిస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక దేవుని కేర్. దేవుడు అట్లా ఈ మాటలు దీవి.